పార్టిసిపెంట్స్ ఒకరు వచ్చారు. స్క్రీన్ షేర్ చేసానా? ఇది అనోటేషన్ చేసేస్తాను. ఎయిట్ మెంబర్స్ ఓకేనా? స్క్రీన్ షేర్ చేసి అర్థం కాదు, అందుకనే ఇదేంటి స్క్రీన్ షేర్ ఎందుకంటే డెస్క్టాప్ ఇదే కదా సీఎం. మళ్ళీనా? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ క్లోజ్ చేసినది. అట్లా స్క్రీన్ షేర్ ఓకేనా? చూడండి మరి ఏంటో ప్రాబ్లం నాకు తెలియదు. స్టాప్ షేర్ పెట్టండి. ఓకే రికార్డింగ్ అవుతుంది కదా? Good evening to one and all. In the last class we have seen different types of topologies. We have seen in the last class మనము different types of topologies చూసాం. అవునా? మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. ఓకేనా? సో in the last class topologies లో అమ్మా if you're having any doubt అయితే నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. లాస్ట్ క్లాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ చెప్పండి. అవునా? సో టోపాలజీ అంటే ఏంటి? మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి కనెక్షన్ చేసిన తర్వాత ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడే విధానాన్నే మనం టోపాలజీ అని చెప్తారు అనమాట. ఓకేనా? అంటే ఒక 10 కంప్యూటర్లు కానీ, ఒక 20 కంప్యూటర్లు కానీ, ఒక 50 కంప్యూటర్లు తీసుకోండి. కంప్యూటర్లు అన్ని మనం కనెక్షన్ చేస్తున్నాం. అవునా? సో కంప్యూటర్లు అన్ని మనం కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ కంప్యూటర్స్ అన్ని కూడా మనకి ఆ కనెక్షన్ చేసే దాన్ని మనం టోపాలజీ అని చెప్తున్నాం అనమాట. ఆ టోపాలజీలో ఏంటి, మనం టోపాలజీ చూసాం. అవి మెయిన్ ఏంటంటే స్టార్, బస్, మెస్ అండ్ స్టార్, బస్, మెస్ అండ్ రింగ్ టోపాలజీ. ఓకేనా? సో ఈ 4 రకమైన టోపాలజీస్ అని చూసాం మనం. ఓకేనా? మరి బస్ టోపాలజీలోకి వచ్చేటప్పటికి మనకి మెసేజ్ అనేది ఎలాగా
ట్రావెల్ అవుతుంది చెప్పండి అమ్మ ఒకసారి మనకి. బస్సు టోపాలజీలో మనకి మెసేజ్ అనేది మనకి ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మనకి పాస్ అవుతుంది, అవునా? పాస్ అవుతున్న మెసేజ్ ఏ రకంగా మనకు పాస్ అవుతుంది మెసేజ్ అనేది ఏమ్మా? హలో, కెన్ యూ హియర్ మై వాయిస్? వినపడుతుందా? మరి బస్ టోపాలజీలో మనకి మెసేజ్ అనేది ఎలాగ పాస్ అవుతుంది? సో బస్ టోపాలజీకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మేడం అక్కడ చెప్తారు కదా మరి. మారలేదు, ఇప్పుడు మారింది. దానికన్నా బెస్ట్ మేడం. ఒకసారి వదిలేండి దీని కింద కనుకోండి సైడ్ మాట్లాడుతుంది. ఓకేనా ఏమ్మా? సో బస్ టాపాలజీలోకి వచ్చినప్పుడు మనకి మెసేజ్ అనేది ఎలాగ పాస్ అవుతుందంటే త్రూ దిస్ కేబుల్ ద్వారా. మనకి ఇక్కడ 6 సిస్టమ్లు ఉన్నాయి, అవునా? 6 సిస్టమ్కి సేమ్ డేటా అనేది 6 సిస్టమ్కి పాస్ అవుతుంది. కానీ ఆ డేటా అనేది ఎలాగ వెళ్తుంది? ఈ కేబుల్ ద్వారా వెళ్తుందన్నమాట. దీన్ని ఈ కేబుల్ మనం ఏమని పిలవచ్చు? బ్యాక్ బోన్ కేబుల్ అని కూడా పిలవచ్చు అన్నమాట దీన్ని. అర్థమవుతుందమ్మా? అందుకనే ఈ కేబుల్ ద్వారా మనం పంపించే మెసేజ్ అనేది ప్రతి నోడ్కి ఆర్ ప్రతి కంప్యూటర్ కూడా వెళ్తుంది, ఓకేనా? సో ఇదే బస్ టాపాలజీ. సో బస్ టాపాలజీలో మనకు మెసేజ్ అనేది ట్రావెల్ అవ్వాలి అంటే మెసేజ్ అనేది ఎలా పాస్ అవుతుందంటే త్రూ దిస్ కేబుల్ ద్వారా. ఈ కేబుల్ మనం ఏమని పిలుస్తున్నాం అంటే బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా? అందుకనే ఇది బస్ టాపాలజీ అని చెప్తున్నాను నేను, ఓకేనా? సో అందుకని ఇక్కడ మనకి ఈ బస్ టాపాలజీలోకి వచ్చేటప్పటికి మెసేజ్ అనేది చాలా ఈజీగా పాస్ అవుతుంది. ఎందుకని సింగిల్ కేబుల్ అనేది మనం యూజ్ చేసుకున్నాం, ఓకేనా? అది అదేవిధంగా నెక్స్ట్ రింగ్ టాపాలజీ. రింగ్ టాపాలజీ మీకు నేను చెప్పాను, ఇది కూడా ఒక బస్ లాగానే బస్ టాపాలజీ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం కేబుల్ అనేది యూజ్ చేయం. కేబుల్ యూజ్ చేయకుండా మనకేంటంటే ఈ సిస్టమ్స్ అనేది ఈ రకంగాను రింగ్ లాగా కనెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ రింగ్ టాపాలజీలోకి అనేది డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ సిస్టమ్ దగ్గర నుంచి డేటాని సెకండ్ సిస్టమ్కి పంపిస్తున్నాం. సో ఫస్ట్ సిస్టమ్ అనేది ప్రీవియస్ సిస్టమ్, ఆ ప్రీవియస్ సిస్టమ్ నుంచి మనం డేటా అనేది సెకండ్ సిస్టమ్ పంపిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సిస్టమ్ నుంచి మళ్ళీ ఇంకో సిస్టమ్ పంపించాలనుకోండి, మళ్ళీ ప్రీవియస్ సిస్టమ్ నుంచి మళ్ళీ అంటే సెకండ్ సిస్టమ్లో ప్రీవియస్ అని అంటారనమాట. సో ఆ సెకండ్ సిస్టమ్ నుంచి థర్డ్ సిస్టమ్కి డేటా వెళ్తుంది. ఇలా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా అనేది వెళ్తుంది అనమాట. అందుకనే దీన్ని నేను ఏం చెప్పానంటే యూనిట్ డైరెక్షన్ అని చెప్పా అన్నమాట. సో ఇక్కడ మనకి యూనిట్ డైరెక్షన్ అని చెప్పాను, అది కూడా ఓన్లీ వన్ డైరెక్షన్ అనమాట. యూనిట్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ అంటే వన్ డైరెక్షన్ ఓన్లీ, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ రింగ్ టాపాలజీలో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఈ రకంగా జరుగుతుంది అన్నమాట. అందుకనే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనకి డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ రింగ్ టాపాలజీలో. సో ఇక్కడ అందుకనే దీన్ని మనం ఏమేమి పిలవచ్చు అంటే కంటిన్యూస్ అని కూడా మనం పిలవచ్చు అన్నమాట, ఓకేనా? సో దీన్ని ఎండ్లెస్ లూప్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా? ఈ రకంగా ఉంటుంది కాబట్టి అందుకనే ఈ రింగ్ టాపాలజీని మనం ఏమని చెప్తున్నాం అంటే టెర్మినేట్ అనేది చేయలేమన్నమాట. ఎందుకంటే రింగ్ లాగా ఉంటుంది కాబట్టి, సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి మనకి దీన్ని మనం టెర్మినేట్ చేయలేమన్నమాట. అందుకనే క్లాక్ వైజ్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని క్లాక్ వైజ్లోనే మనకి డేటా అనేది రొటేట్ అవుతుంది. ఫస్ట్ సిస్టమ్ నుంచి సెకండ్ సిస్టమ్కి, సెకండ్ సిస్టమ్ థర్డ్ ఇలాగ మనకి డేటా అనేది పాస్ అవుతుంది. సో ఇది రింగ్ టాపాలజీ. ఈ రింగ్ టాపాలజీలో మనకి డేటా అనేది ఎలాగ మనకి అంటే ఒక మెథడ్ అనేది యూజ్ చేసుకున్నాం. ఈ రింగ్ టాపాలజీలోకి వచ్చేసి డేటా మనకి ఇక్కడ ఏంటంటే వన్ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకున్నాం. ఆ మెథడ్ ఏంటంటే టోకెన్ పాస్ అన్నమాట. సో అంటే ఇక్కడ డేటా అనేది మనకి ఏంటంటే టోకెన్స్లోని టోకెన్ ప్రాసెస్లో మనకి డేటా అనేది ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి లేదా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనం పంపిస్తున్నాం. సో టోకెన్ అంటే ఏంటి? ఫ్రేమ్ మాట, అంటే నెట్వర్క్లో యూజ్ చేసే ఫ్రేమ్స్ చేసుకున్న ఫ్రేమ్స్ మాట, ఓకేనా? అది డేటాని మనం చేసుకొని అట్లా సెండ్ చేస్తున్నాం అన్నమాట ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి. మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను ఒక టోకెన్ కింద తీసుకున్నాం. టోకెన్ అంటే ఏంటి? ఒక ఫ్రేమ్ మాట. ఫ్రేమ్ అంటే ఏంటి? మన డేటా అనేది చాలా డేటా ఉంటుంది. హలో వాట్ ఈస్ యువర్ నేమ్ అని అనొచ్చు. దాన్ని ఆ డేటాను అలా పంపించాం, అది బిట్స్లోకి మారుతుందన్నమాట. అది నెక్స్ట్ మెథడ్లో నేను చెప్తాను. అది
అదే ఫ్రేమ్స్ కింద తీసుకొని ఆ ఫ్రేమ్స్ని మనం ఏదైతే ఫ్రేమ్స్ కింద తీసుకున్న డేటా ఉందో స్టోర్ చేసిన ఆ డేటాను ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ పంపిస్తుందన్నమాట. సో ఇది రింగ్ టోపాలజీ. ఓకేనా. అదేవిధంగా స్టార్ టోపాలజీ. ఈ స్టార్ టోపాలజీ అనేది ఏంటంటే మనకి ఒక కంప్యూటర్ నుంచి, అంటే ఇక్కడ ఏంటి స్టార్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సెంట్రల్ హబ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఈ సెంట్రల్ హబ్ ద్వారా ప్రతి కంప్యూటర్ అనేది కనెక్షన్ జరిగి ఉంది. ఇక్కడ చూసుకోండి, ఈ సెంట్రల్ హబ్కి మనకి ప్రతి సిస్టమ్ అనేది కనెక్షన్ జరిగినమాట. అందుకని స్టార్ టాపాలజీలో ఈచ్ కంప్యూటర్ ఈజ్ కనెక్టెడ్ టు సెంట్రల్ హబ్. ఈ సెంట్రల్ హబ్కి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట ప్రతి కంప్యూటర్ కూడా. ఈ సెంట్రల్ హబ్ని మనం ఏమని పిలవచ్చు అంటే సెంట్రల్ స్విచ్ అని పిలవచ్చు, లేకపోతే సర్వర్ అని కూడా మనం పిలవచ్చు అన్నమాట. ఓకేనా. సో అందుకనే ఇక్కడ ఈ సెంట్రల్ హబ్ కాకుండా ఈ రిమైనింగ్ ఈ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కంప్యూటర్స్ అన్నిట్లు కూడా మనం ఏమని పిలుస్తుంటే క్లయింట్స్ అని కూడా చెప్తున్నాం అన్నమాట. అర్థమవుతుందమ్మా. సో అందుకనే ఇక్కడ ఈ స్టార్ టోపాలజీలో మనకి కంప్యూటర్స్ అన్ని కనెక్షన్ జరుగుతుంది కదా. సో ఇక్కడ కనెక్షన్ జరగాలంటే కంపల్సరీ మనం ఏదో ఒక కేబుల్ అనేది వాడాలి. అది ఏ కేబుల్ వాడుతుందంటే కోయాక్సియల్ కేబుల్ ఒకటిని RJ45 కేబుల్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి ఈ సెంట్రల్ హబ్ ఉంది కదా, సెంట్రల్ హబ్ కానీ సర్వర్ కానీ మనం పిలవచ్చు అన్నమాట, స్విచెస్ కానీ. సో దీని హబ్ కానీ స్విచెస్ యూజ్ చేసుకొని మొత్తం ఇదంతా కూడా ఈ కనెక్షన్ మేనేజ్మెంట్ అంతా కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మన డిఎన్ఆర్ ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి, డిఎన్ఆర్ ఆర్గనైజేషన్ అంతా ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఏమ్మా? ఎస్ అమ్మా. ఓకేనా. లైక్ వైఫై కానీ హాట్స్పాట్ ద్వారా కానీ. ఓకేనా, అర్థమవుతుందమ్మా. సో అంటే దాని ద్వారా మనకి కనెక్షన్స్ అన్నిటికి వెళ్తుంది సిగ్నల్స్ అనేది హాట్స్పాట్ ద్వారా, వైఫై కానీ హాట్స్పాట్ కానీ ఏదైనా హబ్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఎవరు అడిగారు అందుకని చెప్తున్నాను ఇది. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ హబ్ ద్వారా ప్రతి సిస్టమ్ అనేది కూడా మనకి కనెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అందుకనే ఇక్కడ ఈ కంప్యూటర్స్ అన్నిట్లు కూడా ఏమంటారు క్లయింట్ అంటే మనమే మాట. క్లయింట్స్ అంటే మనమే. సో మనం దాని హబ్ నుంచి మనం తీసుకున్నాం. మన కంప్యూటర్ ల్యాబ్లో చూసారనుకోండి, సిఎస్సి ల్యాబ్లో కానీ ఎక్కడైనా చూసినట్టు మన డిఎస్పి మన పైన కంప్యూటర్ ల్యాబ్ ఉంది, అక్కడ కూడా చూసారనుకోండి ఒక చాట్న హబ్ అనేది ఉంటుంది. దాని హబ్ కానీ లేకపోతే స్విచ్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. దాని నుంచి మనకు అన్ని సిస్టమ్కి వస్తుంది అన్నమాట. వైఫై కానీ నెట్ కానీ ఏదైనా దాని నుంచి మనకు రావాలి. ఇంకా వేరే అక్కడ ఆ హబ్కే చాలా కనెక్షన్ ఉంటాయన్నమాట. మనకి ఒకసారి మీరు ఎప్పుడైనా కాలేజ్కి వచ్చినప్పుడు మన ల్యాబ్లో చూడండి, లేదా నన్ను అడగండి, నేను చూపిస్తా. ఆ హబ్కి ఏంటంటే చాలా కనెక్షన్ కింద ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఆ వైర్లన్నీ ప్రతి సిస్టమ్కి వెళ్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో అందుకనే ఇక్కడ మనకి ప్రతి కంప్యూటర్కి ఈ హబ్కి, ప్రతి కంప్యూటర్ కూడా ఈ హబ్కి కనెక్ట్ అయిందన్నమాట. ఓకేనా. సో అందుకని దీని ఏమన్నా స్టార్ టోపాలజీ అని అన్నమాట. ఈ రిమైనింగ్ కంప్యూటర్స్ అన్నిటిని కూడా క్లయింట్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట మనం. ఓకేనా. సో అందుకనే ఇక్కడ ఈ కంప్యూటర్లని ఎలా కనెక్షన్ చేస్తున్నాం, ఏదో ఒక మీడియా ఉండాలి కదా మనకి. ఇక్కడ కేబుల్ అనేది, ఆ కేబుల్ ఏంటంటే మ్యామ్ హబ్కి అని సిస్టమ్స్ అన్ని కనెక్ట్ చేసుకోలేదా, లిమిటెడ్ ఉంటాయా? లిమిటెడ్ ఏముండదమ్మా, మనం కనెక్షన్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో లిమిటెడ్ అయితే ఉండదు. అంటే స్టార్ టోపాలజీకి వచ్చేటప్పటికి ఎన్ని సిస్టమ్స్ కైనా హబ్కి మనం కనెక్షన్ చేసుకోవచ్చు. ఆ హబ్ యొక్క దానికి కెపాసిటీ బట్టి మనం ఎన్ని సిస్టమ్స్ అయినా కనెక్షన్ చేసుకోవచ్చు, ఆ హబ్ యొక్క కెపాసిటీ బట్టి. ఓకేనా. సో అందుకనే మనకి ఇక్కడ ఏంటంటే ఎన్నైనా కనెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఈ కంప్యూటర్స్ అన్నిట్లో కూడా మనం ఏమని పిలుస్తాం, క్లయింట్ అని పిలుస్తున్నమాట. మరి ఈ కంప్యూటర్స్ అన్ని ఈ హబ్కి కనెక్షన్ చేసాం కదా. సో కనెక్షన్ చేసామంటే ఎలా కనెక్ట్ అవుతుంది, ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ కేబుల్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే కోయాక్సియల్ కేబుల్ కానీ RJ45 కేబుల్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనా. మరి ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అన్ని కూడా ఈ హబ్ కనెక్షన్ చేసాం కదా, హబ్ కానీ స్విచ్ కానీ ఇలా యూజ్ చేసుకొని మనకి కనెక్షన్ అంతా మేనేజ్మెంట్ అంతా జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన డిఎన్ఆర్ ఉంది, డిఎన్ఆర్ కాలేజ్ ఉంది అనుకోండి, డిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, డిఎన్ఆర్ ఇంటర్ కాలేజ్, డిఎన్ఆర్ ఇంకోటి ఏంటి స్కూలు, ఇవన్నిటిని కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? వైఫై లాగినా మేడం? ఎస్, అవునమ్మా, వైఫై లాగినా ఉంటుంది తల్లి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తున్నారో మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అంటే వాళ్ళు మేనేజ్ చేయబట్టే కదా ఇవన్నీ సక్రమంగా జరుగుతుంది, మనకి కాలేజ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. అవునా. అంటే ఈ కాలేజీకి సంబంధించిన కావాల్సిన ఏమేమి కావాలో లోటుపాట్లన్నీ వాళ్ళే తీర్చుతున్నారు.
ఓకేనా. సో వాళ్ళన్నీ తీర్చుతున్నారు కాబట్టి మనకి స్మూత్గా వెళ్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ అవునమ్మా ఓకేనా, ఎస్ తల్లి ఓకేనా, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ హబ్ కూడా అన్ని మేనేజ్ చేస్తున్నమాట మనకి. ఈ కంప్యూటర్కి ఏమి అన్ని కావాలి అన్ని మొత్తం హబ్ మాట, హబ్ నుంచి మనం అన్ని తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓకేనా. సో అందుకనే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా పాపులర్గా ఉంటుంది. ఇది స్టార్ టోపాలజీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మెష్ టోపాలజీ. ఓకేనా. సో ఈ మెష్ టోపాలజీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మెష్ టోపాలజీలో చూడండి ఇక్కడ కంప్యూటర్స్ అన్ని అంటే ఈ మెష్ టోపాలజీ అనేది మనం రేర్గా చూస్తాం అన్నమాట, ఎక్కువగా రేర్గా వాడతాం అన్నమాట దీన్ని. సో ఇక్కడ ఒక కంప్యూటర్ వచ్చేటప్పటికి అన్ని కంప్యూటర్ తోటి ఇంటర్ కనెక్షన్ అనేది జరుగుతుంది. అంటే అంటే ఇక్కడ ఏంటి ఎవ్రీ సింగిల్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ద మల్టిపుల్ కంప్యూటర్స్. అంటే మనకి ఇక్కడ సపోజ్ ఎన్ని కంప్యూటర్లు 1 2 3 4 5 6 కంప్యూటర్లు ఉన్నాయి అవునా. 6 కంప్యూటర్స్. ఫస్ట్ కంప్యూటర్ వచ్చేటప్పటికి రిమైనింగ్ 5 వీటితో కనెక్షన్ జరగాలి. చూడండి అక్కడ లైన్లో కనెక్షన్ ఉన్నాయి మనకి. అదేవిధంగా సెకండ్ కంప్యూటర్ వచ్చేటప్పటికి రిమైనింగ్ 5 వీటితో కూడా కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఈచ్ కంప్యూటర్ సింగిల్ నోడ్ లేకపోతే దాని కంప్యూటర్ నచ్చలేదు నోడ్ అని కూడా చెప్పచ్చు మాట. ఎవ్రీ కంప్యూటర్ ఇస్ కనెక్టెడ్ టు ది మల్టిపుల్ కంప్యూటర్స్ కి కనెక్ట్ అవుతుంది. హోస్ట్ అని చెప్పొచ్చు లేకపోతే నోడ్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు మాట అమ్మ. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి చాలా కేబుల్స్ అనేది అవసరం అవుతాయి, చాలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది పెరిగిపోతుంది ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ పాత్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఎటువంటి స్విచ్చెస్ కానీ హబ్స్ కానీ లేకపోతే సెంట్రల్ కంప్యూటర్స్ కానీ ఏమీ వాడము తల్లి. సెంట్రల్ హబ్స్ కానీ ఏమీ వాడము, డైరెక్ట్ కంప్యూటర్ టు కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు ఈ ఫిగర్లో ఎటువంటి హబ్ అనేది యూజ్ చేయలేదు, స్విచ్చెస్ కానీ ఏది యూజ్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ కంప్యూటర్కి మన కనెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇలా ఒక కంప్యూటర్ వచ్చి అన్ని కంప్యూటర్తో కనెక్షన్ ఉంటే పాత్ అనేది పెరిగిపోతుంది కదా, చాలా పాత్ అనేది పెరిగిపోతుంది, వైర్స్ అనేది కూడా ఏంటంటే పెరిగిపోతాయి మనకి. సో అందుకనే ఇక్కడ ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంటర్నెట్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతున్నాం, ఇంటర్నెట్లో యూజ్ చేసుకున్నాం. అందుకనే దీనికి నోడ్స్ అనేది నెంబర్ ఆఫ్ కేబుల్స్ అనేది పెరిగిపోతుంది కాబట్టి అది ఫార్ములా ఉంది n-n-1/2. n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ మాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ కంప్యూటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఎక్కువ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ మెష్ టోపాలజీ అనేది వ్యాన్ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకని ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్లో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఈ మెష్ టోపాలజీ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటాం, వ్యాన్లో ఇంప్లిమెంటేషన్లో యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా. మనం ఫిగర్లో కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా, ఒకటి డిస్కనెక్ట్ అయితే వర్క్ అవ్వ. సో ఇక్కడ ఏంటంటే ఒక కంప్యూటర్ అనేది డిస్కనెక్షన్ జరిగిన మనకు వర్క్ అనేది స్టాప్ అవుదమ్మా. అంటే వేరే కంప్యూటర్తో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, వర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది, నో ప్రాబ్లం. మనకు మధ్యలో వర్క్ ఆగిపోయింది అనేది అయితే ఏం లేదు. అందుకని మీకు అడ్వాంటేజెస్లో చెప్పాను. సో డిసడ్వాంటేజెస్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ అనేది అన్ని కరెక్ట్గా ఉండాలి, అంటే మెయింటైన్ చేయటం అన్నిటిలోనూ అన్ని సిస్టమ్కి పర్ఫెక్ట్గా వస్తున్నాయి అని చూసుకుంటాం. ఎఫిషియెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడ ఒక సిస్టమ్ అనేది డిస్కనెక్ట్ అయినా మనకు ప్రాబ్లం లేదు. ఓకేనా. ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, రిలయబుల్గా ఉంటుంది మనకంటే డివైసెస్ పెంచుకున్నా కూడా రిలయబుల్గా ఉంటుంది, ప్రాబ్లం ఏముండదు. ఒక సిస్టమ్ అనేది ప్రాబ్లమ్ అంటే డిస్కనెక్ట్ అయినా ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో అందుకనే ఈ మెష్ టోపాలజీ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకుంటే వ్యాన్ టోపాలజీలో వ్యాన్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, త్రూ ఫేస్బుక్ ద్వారా. చూడండి మన ఫేస్బుక్ ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఇండియాలో ఉన్న పర్సన్ అనేది ఎక్కడో ఇతర కంట్రీలో ఉన్న పర్సన్ తోటి త్రూ ఫేస్బుక్ ద్వారా మనకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా, అవునా. అంటే వ్యాన్ అంటే ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్. ఎంత పెద్ద ఏరియా నెట్వర్క్ అనేది ఏరియా అంతా కవర్ చేస్తుంది, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ మనం జియో తీసుకోండి, జియో కానీ ఎయిర్టెల్ కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఏరియా అంతా కవర్ అవుతుంది కదా. ఇక్కడ ఉండి కూడా వేరే కంట్రీలో ఉన్న పర్సన్తో కూడా మనం ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య, బిట్వీన్ 2 డివైజెస్ మధ్య కూడా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అందుకని ఈ మెష్ టోపాలజీ అనేది మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటే వ్యాన్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. అందుకనే ఈ మెష్ టోపాలజీ అనేది ఈజ్ డివైడెడ్ ఇంటూ
టూ టైప్స్ మాట. ఆ టూ టైప్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫుల్ మెష్ టోపాలజీ ఒకటి, సెకండ్ వచ్చేసి పార్షియల్ మెష్ టోపాలజీ. ఫుల్ మెష్ టోపాలజీ అంటే ఏంటంటే మనకి ప్రతి కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ తోటి అన్ని కంప్యూటర్ తోటి కనెక్షన్ జరగాల్సిందే, అది ఫుల్ మెష్ టోపాలజీ అని అంటాము. అదే పార్షియల్ మెష్ టోపాలజీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు 10 కంప్యూటర్లు ఉన్నాయి, 10 కంప్యూటర్లో ప్రతి కంప్యూటర్తో కనెక్షన్ జరగాలని లేదు. అంటే ఫస్ట్ కంప్యూటర్ వచ్చి 6th కంప్యూటర్తో కనెక్షన్ జరగవచ్చు, 1 2 3 4 5 అవసరం లేదు మనకి, అందుకనే పార్షియల్లీ మెష్ టోపాలజీ అని చెప్తున్నా. వేరేస్ ద ఫుల్ మెష్ టోపాలజీకి వచ్చేటప్పటికి ఏంటంటే 10 కంప్యూటర్లు ఉన్నప్పుడు ఫస్ట్ కంప్యూటర్ అన్ని కంప్యూటర్లతోటి మనకి కనెక్షన్ ఉండాలి, సెకండ్ కంప్యూటర్ వచ్చేటప్పటికి ప్రతి దాంతో కనెక్షన్ అయి ఉండాలి, అదేవిధంగా థర్డ్ కంప్యూటర్ వచ్చేటప్పటికి ప్రతి దాంతో కనెక్షన్ అయి ఉండాలి. అందుకని ఈ మెష్ టోపాలజీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ మాట. ఫుల్ మెష్ టోపాలజీ ఒకటి, పార్షియల్ మెష్ టోపాలజీ. ఓకేనమ్మా, ఇది మెష్ టోపాలజీ అమ్మా. ఇవి 4 మెయిన్ ఇంపార్టెంట్ అండ్ రిమైనింగ్. ఓకేనా, నెక్స్ట్ వీ కెన్ సీ దట్ ఈస్ ద మీకు బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఓకేనమ్మా. సో మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీ హ్యావ్ సీన్ దిస్ ఆల్. సో ఇప్పుడు నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఓకేనమ్మా, నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. మరి ప్రోటోకాల్స్ అంటే ఏంటమ్మా? ఒక నెట్వర్క్ నుంచి మనకి నెట్వర్క్ ఆర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అని అన్నా. అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై ప్రోటోకాల్? ఓకేనా, సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్ అమ్మా అంటే వాట్ ఈస్ ద, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఇంకెలా చెప్పొచ్చు? సపోజ్ బిట్వీన్ 2 డివైజెస్ దెర్ ఈస్ ఎ కమ్యూనికేషన్ ఈస్ గోయింగ్ ఆన్. 2 డివైజెస్ మధ్య మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో కమ్యూనికేషన్ జరగాలంటే దెర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్, చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం వాడుకొని ఇక్కడ 2 డివైజెస్ మధ్య మన కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, నేను తెలుగులో మాట్లాడుతున్నా, మీకు తెలుగు వచ్చు కాబట్టి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అందుకని ఇంటరాక్షన్, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా ఏమ్మా, బంచ్ ఆఫ్ కండిషన్స్ ఏదైనా చెప్పొచ్చు, సెట్ ఆఫ్ రూల్స్ కానీ బంచ్ ఆఫ్ కండిషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఏదో ఒక ప్రోటోకాల్ మనం యూజ్ చేసుకొని డివైజెస్ మధ్య మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మీ మధ్య నా మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే ఒక రూల్ అనేది మనం స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది నేను వాడుతున్నా. అదేంటి స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఏంటి? తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. బిట్వీన్ 2 డివైజెస్ మధ్య, మీ మధ్య నా మధ్య, ఇద్దరి మధ్య మనకి ఏంటి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అది ప్రోటోకాల్ అని చెప్తున్నా. అందుకని ప్రోటోకాల్ ఇస్ సింప్లీ అండ్ అగ్రీడ్ ఆన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డేటా బిట్వీన్ 2 or more డివైజెస్. చాలా డివైజెస్ మధ్య మన కమ్యూనికేషన్ జరగాలి అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. అందుకనే ఇక్కడ ఈ ప్రోటోకాల్స్ లోకి వచ్చేట్టుగా చాలా 100 of different ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి. అందుకని సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్తున్నా, ఏదో ఒక స్టాండర్డ్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనమ్మా, సో అది ప్రోటోకాల్ అని చెప్తున్నా. సో దానికి డెఫినేషన్ ఏంటంటే చూడండి, హౌ ద సెండింగ్ డివైస్ ఇండికేట్స్ ఇట్ ఫినిష్ సెండింగ్ ద మెసేజ్. అంటే ఇప్పుడు మనం 2 డివైజెస్ అని చెప్తున్నా, నేను ఇక్కడ సోర్స్ మీ డెస్టినేషన్ అనుకోండి, నేను ఇక్కడ నుంచి సోర్స్ అని అంటాను కాబట్టి నేను సెండ్ చెప్తున్నా మెసేజ్. ఓకేనా, అది ఒక మెసేజ్ నేను పంపించాను, అది మీకు అర్థమైంది అనుకోండి, అంటే ఒక రూల్, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ నేను ఫాలో అయ్యి నేను ఒక మెసేజ్ మీకు పెట్టాను అనుకోండి, మీకు సెండ్ చేసింది నేను, మీరు రిసీవ్ చేస్తున్నారు, మీరు రిసీవ్ చేసిన తర్వాత ఇండికేట్ చేస్తున్నారు, రిసీవ్ ద మెసేజ్ అని నాకు పంపిస్తున్నారు. సో అప్పుడు నేను ఆ మెసేజ్ చూసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది వాడతాం. అంటే సెండర్కి రిసీవర్కి మధ్య, లేకపోతే ఒక సోర్స్కి ట్రాన్స్మిటర్కి మధ్య, ఒక సోర్స్ని ఒక డెస్టినేషన్ మధ్య. ఓకేనమ్మా, అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ మధ్య వీఆర్ గోయింగ్ టు యూజ్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది వాడుతున్నమాట. అదే ఇక్కడ మీకు ఏంటంటే ప్రోటోకాల్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అని చెప్తున్నా అనమాట. సో హౌ డేటా ఇస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్, అదిగో చూసుకోండి, అదే సింపుల్ మీనింగ్. అర్థమవుతుందమ్మా. సో ప్రోటోకాల్ అంటే ఏంటంటే 2 డివైజెస్, 2 కన్నా ఎక్కువ డివైజెస్ మధ్య మనకి కమ్యూనికేషన్ జరగాలంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది మనం వాడుకోవాలన్నమాట. అదే మనం ప్రోటోకాల్ అని చెప్తున్నా. స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే ఏంటి? మన తెలుగు లాంగ్వేజ్ వచ్చి కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతున్నా, మీకు అక్కడ అర్థమవుతుంది. ఇదే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అని నేను చెప్తున్నా. అర్థమవుతుందమ్మా. లేదు మనకి ఇంగ్లీష్ వచ్చి అనుకోండి, నేను ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతాను, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, యూ కెన్ రిసీవ్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. సో ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అన్నమాట మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగటానికి. ఇదే నేను ప్రోటోకాల్. అదే హౌ డేటా ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్.
ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఒక సెట్ ఆఫ్ రూల్స్ లో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది మనం వాడుకున్నాం అంతే. ఓకేనా. సో ద టైప్ ఆఫ్ ఎర్రర్ చెకింగ్ టు బి యూజ్, మన ఎర్రర్ అనేది కూడా యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనమ్మా. సో ఇదే మనకి ఏంటంటే ప్రోటోకాల్ ఇంట్రాక్ట్ అని అని అనొచ్చా మేడం? ఆ ఇంట్రాక్ట్ అని కూడా అనొచ్చమ్మా. సింపుల్గా చెప్పాలంటే ఇంట్రాక్షన్ జరగాలి. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంట్రాక్షన్ జరుగుతుంది, మరి ఇంట్రాక్షన్ జరుగుతుందంటే ఏ లాంగ్వేజ్ ఏ రూల్ వాడే, నేను తెలుగే కదా. ఇప్పుడు నేను ఏం మాట్లాడకుండా ఇలా ఉన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ యూ అండ్ మీ? మన ఇద్దరి మధ్య ఇంట్రాక్షన్ ఏమీ లేదు. ఇంట్రాక్షన్ జరగాలంటే సంథింగ్ కమ్యూనికేషన్ జరగాలి, అంటే ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఇంట్రాక్షన్ కూడా చెప్పొచ్చు, దానికి ఒక ప్రొసీజర్ అనేది వాడుకుంటున్నాం మనం అంతవరకు. ఓకేనమ్మా. సో ఇది మనకి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇంటర్సెప్ట్ అని మేడం. ఓకే మేడం. ఓకేనా. సో ఓకేనమ్మా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్? ఓకేనా. సో ఇంటర్నెట్ అంటే ఏంటంటే, సో ఇంటర్నెట్ ఈస్ నథింగ్ బట్ ఏ, సో 17th ని స్టార్ట్ కదండి, 17th ని మేడం. కమ్యూనికేషన్ అంటే ఓన్లీ వాయిస్ ఆర్ లాంగ్వేజ్ అని మేడం. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్, కమ్యూనికేషన్ బిట్వీన్ మన కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అమ్మా? మాట్లాడుకున్నా అంటే సమ్ మెసేజ్ అనేది పాస్ అవుతుంది కదా, సమ్ మెసేజ్ పాస్ అవుతున్నదని కమ్యూనికేషన్ అని చెప్తున్నా నేను. సో కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ బిట్వీన్ టూ పర్సన్స్ మధ్య మనకి మెసేజ్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు నేను తిన్నావా అని అడుగుతున్నా అంటే అదొక మెసేజే కదా. అప్పుడు నువ్వు వెంబటిని నాకు రిప్లై ఇస్తావు కదా, నీకు అర్థమైంది కాబట్టి కమ్యూనికేషన్ అర్థమైంది కాబట్టి తిన్నాను మేడం అని చెప్తా. అంటే కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది, మెసేజ్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా. అది. సో ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్? సో ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇంటర్నెట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. ఇంటర్నెట్ అనేది. సో ఇంటర్నెట్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్ లో నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ లో మనం చూస్తున్నాం. వరల్డ్ వైడ్ లో మన కంప్యూటర్ సిస్టమ్స్ అనేది ఎక్కడైనా ఎవరైనా కంప్యూటర్ సిస్టమ్స్ అనేది వాడుకుంటున్నారు. అవునా. త్రూ నెట్వర్క్ ద్వారా విచ్ ఈస్ కనెక్టెడ్ త్రూ టుగెదర్ టు షేర్. అవునా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి ఇండియా నుంచి వేరే కంట్రీలో ఉన్న పర్సన్ ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, త్రూ ఈ నెట్ ద్వారా నేను మెసేజ్ అనేది పాస్ అవుతుంది కదా వరల్డ్ వైడ్ లో. అవునా. అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకి, అంటే ఒక నెట్వర్క్ లో ఇది ఒక నెట్వర్క్ మాట. సో ఇంటర్నెట్ ద్వారా మనకి ఏమవుతుందంటే మెసేజ్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లేదనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో కాల్ చేయాలి, లేకపోతే ఒక వాట్సాప్ కాల్ చేయాలనుకోండి, మొబైల్ డేటా ఉంటేనే కదా మనం చేయగలం, మొబైల్ డేటా లేకుండా మనం చేయలేం కదా. అవునా. అంటే మొబైల్ డేటా అనేది ఏంటి, నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన ఇద్దరి మధ్య జరగాలంటే. ఓకేనా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ అని చెప్తుందన్నమాట. అందుకని ఈ ఇంటర్నెట్ అనేది 1969లో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకేనా. సో అందుకనే అంటే ఈజ్ నథింగ్ బట్ డేటా అనేది ఏంటంటే మనకి డేటా కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది మనకి షేర్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి వేరే కంట్రీలో తోటి నేను త్రూ ఈ సిస్టమ్ ద్వారా, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా నేను షేర్ చేసుకోవచ్చు డేటాని, లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. లేదు రిసోర్స్ షేరింగ్ చేయొచ్చు. రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటి, డేటాని షేర్ చేసుకున్నట్టు, డేటాని షేర్ చేసుకున్నమాట. అదే రిసోర్స్ షేరింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. లేదా డివైస్ కి మెషిన్స్ కి మధ్య మనకి షేరింగ్ అనేది జరుగుతుంది. ఇదే ఒక ఇంటర్నెట్ అని చెప్తున్నమాట. సో ఇంటర్నెట్ అనేది ఏంటంటే పబ్లిక్ కంప్యూటర్ నెట్వర్క్ మాట. అంటే పబ్లిక్ ఎవరైనా వాడుకోవచ్చు, ఇంతమందే వాడాలని రూల్ లేదు కదా మనకి ఇక్కడ. అవునా ఏమ్మా. ఓకేనా. సో ఇంటర్నెట్ లో ప్రైవేట్ ఇంటర్నెట్ నెట్వర్క్ బిలాంగ్స్ టు ద పబ్లిక్ ఇంటర్నెట్ నెట్వర్క్, ప్రైవేట్ ఇంటర్నెట్ నెట్వర్క్ బిలాంగ్స్ టు పబ్లిక్ ఇంటర్నెట్ నెట్వర్క్. అమ్మా ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ ను ఇంట్రానెట్ వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్, అదేంటంటే ప్రైవేట్కి వస్తుంది. ఇంటర్నెట్కి వచ్చినప్పుడు పబ్లిక్ మాట, ఎవరైనా వాడుకోవచ్చు. నువ్వు నేనను కదా, ఎవరైనా మొత్తం ఎవరైనా కూడా ఇది వాడుకోవచ్చు మనం. అందుకని ఇంటర్నెట్ ఈజ్ అనే పబ్లిక్ కంప్యూటర్ నెట్వర్క్ అని నేను చెప్తున్నమాట. ఎనీ వన్ కెన్ యాక్సెస్, ఎవరైనా కూడా ఈ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు అన్నమాట. ఇంటర్నెట్ ఈజ్ నాట్ ఏ సేఫ్ ఉండదు మనకి, ఎందుకని ఎవరైనా వాడేసుకుంటారు కదా. సో కంపెనీ ప్రాబ్లం వచ్చింది అనుకో, కంపెనీ నెట్ పోయింది అనుకోండి, మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ అయిపోతుంది సేవ్ చేసుకోకపోతే. అందుకని సేఫ్ కాదు. ఓకేనా. ఇది ఇంటర్నెట్ గురించి. మరి వాట్ ఈస్ ద ఇంట్రానెట్? ఇంట్రానెట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రానెట్ ఈస్ ఎ పబ్లిక్ కంప్యూటర్ నెట్వర్క్. అది ప్రైవేట్ నెట్వర్క్ అమ్మా, ప్రైవేట్ కంప్యూటర్ నెట్వర్క్. వేరేస్ ద ఇంటర్నెట్కి వచ్చినప్పటికి ఏంటంటే అది వచ్చేటప్పటికి పబ్లిక్, వేరే ఇంట్రానెట్ వచ్చేటప్పటికి ఏంటేమో ప్రైవేట్.
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అంటే కొంతమంది అందరి దగ్గర ఉండదు మాట ఇది ఇంట్రానెట్ అనేది. ప్రైవేట్ ఇప్పుడు డిఎన్ఆర్ ఉందనుకోండి, డిఎన్ఆర్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు మాట. సో అందుకని వాళ్ళ దగ్గర వాళ్ళకి యూజ్ ఉండదు, అది అందరికీ రాదన్నమాట. అందులో ఇది ఏంటంటే ప్రైవేట్ కంప్యూటర్ నెట్వర్క్ అని కూడా చెప్పచ్చు అనమాట. యాక్సెసిబుల్ అనేది ఏంటి ఓన్లీ ఆర్గనైజేషన్ మెంబర్స్ కి, అందరికీ ఉండదు ఇది ఇక్కడ మనకి. ఓకేనమ్మా ఇంట్రానెట్ అనేది. సో ఇక్కడ ఏంటి అదే మనకి ఈ ఇంటర్నెట్ చూసినప్పటికి ఏమవుతుందంటే ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి చాలా మంది వాడేసుకుంటారు అవునా. ఎక్కువ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అందరూ వాడుకుంటారు కాబట్టి, ఎందుకని అది ప్రైవేట్ కాబట్టి. బట్ వేరే ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ప్రైవేట్ కాదు పబ్లిక్ కాబట్టి ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, అండ్ సేఫ్టీగా ఉంటుంది కూడా. ఓకేనా, అందరూ ఓపెన్ చేయలేరు ఈ ఇంట్రానెట్ అందరూ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజ్ ఉంది, డిఎన్ఆర్ కాలేజ్ లో ఇంట్రానెట్ ఉంటుంది, అది ఓన్లీ వాల్ మట్టుకే అందరూ ఓపెన్ చేసి చేయలేరమ్మా. ఓకేనా, డి లింక్ ఉన్న ఇంట్రానెట్ రూమ్ నథింగ్ బట్ ఇంటరాక్ట్ అండ్ కాలేజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ మేడం అంటే అమ్మా మనకి ఏంటంటే రూమ్ నథింగ్ బట్ ఇంటరాక్ట్ అండ్ కాలేజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ కాదమ్మా. ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నెట్ అనేది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ల్యాబ్ లో ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది అవునా. కంప్యూటర్ ల్యాబ్ ఉంది అనుకోండి, ఆ కంప్యూటర్ ల్యాబ్ లో మనకి నెట్ అనేది ప్రొవైడ్ ఉంటేనే కదా నువ్వు ఏదైనా ల్యాబ్ చేయగలవు. నెట్ లేదా సాఫ్ట్వేర్ లేదనుకోండి, నెట్ లేదనుకోండి సాఫ్ట్వేర్ రాదు. సాఫ్ట్వేర్ లేకపోతే నువ్వు ప్రోగ్రామ్ రన్ చేయగలవా, రన్ చేయలేవు అవునా. సో ఇంటర్నెట్ అనేది ఉండాలి కంపల్సరీ. అదేంటి ఎవరైనా వాడుకోవచ్చు ఇంటర్నెట్ అనేది. మనం అరే నువ్వు వాడొద్దని చెప్పం కదా. ఇప్పుడు సపోజ్ బయట షాప్ లో చూడండి చిన్న చిన్న పిల్లలు ఇంటర్నెట్కి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటారు అవునా, ఎవరైనా వాడుకోవచ్చు. అందుకని అది ఏంటి నేను ఏమని చెప్తున్నాను పబ్లిక్ అని చెప్తున్నా. వేరే ఇంట్రానెట్కి వచ్చేటప్పుడు ఏంటి ప్రైవేట్ కొంతమంది అది ఆర్గనైజేషన్ చేస్తారు, అందరూ వాడలేరు అది ఇంట్రానెట్ అనేది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ ది ఇంట్రానెట్. ఓకేనమ్మా. సో అందుకని ఇక్కడ ఇంట్రానెట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే విజువల్ అనేది చాలా మంది తక్కువగా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. ఓకేనా. సో ఈ ఇంటర్నెట్ వచ్చేటప్పటికంటే యాక్సెసిబుల్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఓకేనమ్మా. అందుకనే ఇంట్రానెట్ అనేది ఏంటంటే ప్రైవేట్ నెట్వర్క్ మాట. ఓకేనమ్మా. సో ఇది మనకి ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఎనీ రూమ్ అయ్యి ప్రైవేట్ కాదా మేడం అని బ్రాంచ్ యూజ్ చేసుకుంటున్నాం, కాలేజ్ అయితే అని బ్రాంచెస్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రానెట్, ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రానెట్ అంటే మనకు అంటే కాలేజ్ వాళ్ళు మేనేజ్ చేసిందంటే ఇంట్రానెట్ అమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ మనకి నెట్ ఉందనుకోండి, నెట్ అన్నిటికీ ప్రొవైడ్ చేయరు కదా అవునా. వాళ్ళు కొన్ని పాస్వర్డ్ పెట్టుకుంటారు, ఆఫీస్కి వేరేది ఉంటుంది, కాలేజ్కి ఓన్లీ ల్యాబ్లోకి వచ్చేప్పటికి ఒకటి ఉంటుంది, అది ఓన్లీ మీరు ల్యాబ్ చేసుకుంటారు. బట్ వేరే ఇంకా ప్రైవేట్గా మీరు ఏదైనా చేయటానికి కుదరదు, వాళ్ళు ఎందుకని పాస్వర్డ్ పెట్టుకుంటారు, అది ఇంట్రానెట్ అవుతుంది. అదే బయట నెట్ అనుకోండి పాస్వర్డ్ ఏముండదు కదా, మనం మనీ పే చేస్తాం అనుకోండి మనకు నెట్ వస్తుంది, మనం యూజ్ చేసేసుకోవచ్చు అవునా. బట్ ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళే ఆర్గనైజేషన్ చేస్తారు, కాలేజ్ వాళ్ళే వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళు అన్ని కొనుక్కొని వాళ్ళు నెట్ అని పెట్టుకుంటారు. అది ప్రైవేట్ సెక్టర్స్కి, అది పబ్లిక్ సెక్టర్స్కి యూజ్ అవ్వదు, వాళ్ళు యూజ్ చేయలేరు అనమాట. అందుకనే ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఉంటారు, ఇంటర్నెట్కి వచ్చేటప్పుడు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనమ్మా. అది డిఫరెన్స్, వాట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు the OSI reference model amma. Okay na, this is the next topic, that is the OSI reference model. Okay, so OSI reference model, intranet is nothing but a restricted network which is used for specific purposes. Example avunamma, it is specific purpose ante organization kontamandi suppose business gaani business lu kuda anni chepparu kada internet net anedi వాళ్ళ దగ్గరే ఉంటుంది, అలాగే ఇది అంతేనమ్మా. అందుకని దీని ఏమన్నా నేను ప్రైవేట్ సెక్టర్ అని చెప్తున్నా ఇంట్రానెట్ అనేది. ఓకేనా. సో ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అమ్మా. సో ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటంటే పోస్ట్ పెయిడ్ యూజర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంట్రానెట్. ఓకే ఓకేనమ్మా. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. మేడం మన ఫోన్కి వచ్చింది ఇంటర్నెట్ అమ్మా. ఓకేనా. మన ఫోన్లో ఉన్నది ఏంటంటే ఇంటర్నెట్ తల్లి, ఇంటర్నెట్ మన ఫోన్లో ఉన్నది.
ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే దాని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. మరి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ కొంచెం ఓపెన్ సిస్టమ్ ఓకేనమ్మా, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓకే, ఇట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. మరి ఓఎస్ఐ మోడల్ అనేది అసలు దీనికి ముందు ఏముంది మనకి, అది దీనికి ముందు అనేది ఐఎస్ఓ అనేది ఉందన్నమాట. మరి ఐఎస్ఓ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకేనా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1947లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనమ్మా. దాని తర్వాత మనకి ఏంటంటే ఆ ఐఎస్ఓ అనేది ఏమైందంటే ఓఎస్ఓ కింద మారింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1970లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారమ్మా. ఓకేనా మేడం, లెట్ us know this. మీ అమ్మా. సో ఇది 1970లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఓఎస్ఐ మోడల్ వాజ్ క్రియేటెడ్ బై, ఈ ఓఎస్ఐ మోడల్ అనేది ఎవరు చేశారు మేడం? సో ఇది నేను ఎవరు చేసినది నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా. ఓకేనా. సో ఎందుకంటే మీకు ఆ స్లైడ్లో నేను పెడతాను అది. సో ఇది ఏంటంటే 1970లో దీన్ని, ఓకేనా. సో 1970లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారమ్మా దీన్ని. ఈ ఓఎస్ఐ మోడల్ వాజ్ క్రియేటెడ్ బై ది ఐఎస్ఓ టు హెల్ప్ ద స్టాండర్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్ సిస్టమ్స్ మధ్య. మనకేంటంటే ఒక స్టాండర్డ్ ఇక్కడ కమ్యూనికేషన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్. సో ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇంటర్నెట్ అనేది ఏంటంటే మనం వాడుకోవచ్చమ్మా. సో మీకు ఎక్స్ట్రానెట్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎందుకంటే మీకు సిలబస్లో లేదు అసలు అది కదా, డిఫరెన్స్ చెప్పాను నేను. కానీ నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ అంటే అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. ఎందుకంటే టైం అయిపోతుంది, మళ్ళీ మీకు అసలు టాపిక్ నేను స్టార్ట్ చేయాల. ఓకేనా. సో ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్, సో ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అన్నమాట. ఓకేనమ్మా. ఇది ఏంటంటే మనకు 1970లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. సో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది, ఓఎస్ఐ మోడల్ వాజ్ క్రియేటెడ్ బై ది ఐఎస్ఓ ద్వారా క్రియేట్ చేయబడింది మాట. అందుకని మీకు ముందే చెప్పా, దీనికి ముందే ఏంటంటే ఐఎస్ఓ అనమాట, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనమాట. సో అందుకనే ఇది ఎవరి ద్వారా క్రియేట్ అయిందంటే ఐఎస్ఓ ద్వారా క్రియేట్ అయిందన్నమాట. ఎందుకని అంటే మెయిన్ ఏంటంటే ఒక స్టాండర్డ్ కమ్యూనికేషన్ జరగటం కోసం బిట్వీన్ ద కంప్యూటర్ సిస్టమ్స్ మధ్య ఒక స్టాండర్డ్ కమ్యూనికేషన్ జరగటం కోసం ఈ ఐఎస్ఓ అనే దాన్ని ఓఎస్ మోడల్ వాడు క్రియేట్ చేశాడు. ఓకేనమ్మా. సో అందుకనే ఈ ఓఎస్ఐ మోడల్ అనేది మెయిన్ ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్ అమంగ్ కంప్యూటర్స్ మధ్య విత్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ మాట. అంటే వేరే వేరే ప్రోటోకాల్స్ మనం యూజ్ చేసిన ప్రోటోకాల్స్ అంటే ఇంకా చెప్పాను కదా, సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పాను కదా, అలా డిఫరెంట్ రూల్స్ యూజ్ చేసుకొని మనకి వేరే వేరే కంప్యూటర్స్ అయితే వేరే వేరే డివైజెస్ మధ్య మనకు కమ్యూనికేషన్ జరుగుతుంది ఓఎస్ఐ అంటే. ఓకేనా. ఈ ఓఎస్ఐ మోడల్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే హౌ డేటా అనేది ఎలా పంపిస్తున్నాము, ఎలా రిసీవ్ చేసుకున్నాము, మొత్తం ఓవరాల్ ద నెట్వర్క్లో మనకి డేటా అనేది ఎలా పంపిస్తున్నాను, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, ఈ మోడల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. ఇక్కడ ఎలా బ్రేక్ అవుతుంది, అసలు ఈ మోడల్కి యూజ్ పర్పస్ ఏంటని చెప్తున్నాను. సో ఈ ఓఎస్ఐ మోడల్ యొక్క పర్పస్ ఏంటంటే మనం డేటా అనేది ఎలా పంపిస్తున్నాము, నువ్వు ఎలా రిసీవ్ చేస్తున్నావు, ఓవరాల్ నెట్వర్క్లో నీకు డేటా అనేది ఎలా పంపిస్తున్నావు, ఎలా రిసీవ్ చేసుకున్నావు, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేదాన్ని ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అన్నమాట. ఓకేనమ్మా. సో అందుకనే ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి లేదా ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డేటా అనేది ఎలాగ ట్రావెల్ అవుతుంది, ఎలాగ పాస్ అవుతుంది, ఎంత అంటే ఎన్ని స్టెప్స్లో అది డివైడ్ అయి పాస్ అవుతుంది అని చెప్పేదాన్నే మనం ఏమంటున్నా అంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అని చెప్తున్నాం అనమాట. ఓఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అమ్మా. ఓఎస్ఐ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఓపెన్, ఓ అంటే ఓపెన్, ఎస్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అమ్మా. ఓకేనా. ఓఎస్ఐ ఫుల్ ఫామ్ అంటే మేడం అదే చెప్తున్నానమ్మా, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. ఈ ఓఎస్ఐ మోడల్కి అసలు రిఫరెన్స్ మోడల్కి అందుకనే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ రిఫరెన్స్ మోడల్ అని చెప్తున్నాను. అసలు ఇది ఎందుకంటే మనకి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి లేకపోతే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డేటా అనేది ఎలా పంపిస్తున్నాము, నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఏ రకంగా వస్తుంది,
ఎలా చేంజ్ అయ్యి వస్తుంది చెప్పే విధానాన్ని ఓఎస్ఐ మోడల్ అని చెప్తున్నాను అనమాట. అంటే నువ్వు డేటా అనేది ఎలా ట్రావెల్ జరుగుతుంది, నీకు ఎన్ని స్టెప్స్లోకి డివైడ్ అయ్యి నీకు డేటా వస్తుంది, ఈ చెప్పేదాన్ని ఓఎస్ఐ మోడల్ అన్నమాట. అందుకని నీకు 2 డివైజెస్ మధ్య డేటా అనేది ఎలా షేర్ అవుతుందో, ఎలా నువ్వు పంపిస్తున్నావో అక్కడ ఈ ఓఎస్ఐ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నా అన్నమాట. త్రూ ఈ ఓఎస్ఐ ద్వారా 2 డివైజెస్ మధ్య డేటా అనేది ఎలా షేర్ చేసుకుంటున్నావో అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఓఎస్ఐ మోడల్. అర్థమైందమ్మా? సో ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ రిఫరెన్స్ మోడల్. సో ఇక్కడ ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి, లేదా ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డేటా ఎలా ట్రావెల్ అవుతుంది,